హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో చిక్కటి గ్రేవీతో గోరుచిక్కుడు కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఈ విధంగా చేసినట్లయితే గోరుచిక్కుడు తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కర్రీ అనేది చాలా హెల్దీ అండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్పు ఎండు కొబ్బరి, అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి తగినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేసాను. వేసుకొని వీటన్నింటినీ మంచి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టిన పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటన్నింటినీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ ఒక 1 మినిట్ పాటు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు మొత్తం కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను పావు కేజీ గోరుచిక్కుడు ముక్కలు తీసుకున్నానండి. గోరుచిక్కుడు ముక్కలు మొత్తం కూడా వేసేసుకొని కర్రీ మొత్తం కూడా ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి కర్రీ మొత్తం కూడా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోండి. ఆ తర్వాత ఇందులో మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ మొత్తం కూడా వేసేసుకోండి. వేసుకొని కర్రీ మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. కొబ్బరి పొడి వేసాం కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉడికించుకోండి. 1 మినిట్ తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. వేసుకొని కర్రీ మొత్తం కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉడికించుకోండి. లేత గోకరకాయ అయితే 2 విజిల్స్ సరిపోతుందండి. కొంచెం వాడిపోయినట్టుగా ఉన్నట్లయితే 3 విజిల్స్ ఉడికించుకోండి. 2 విజిల్స్ ఉడికించిన తర్వాత ఆ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే కర్రీ అనేది ఈ విధంగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం చపాతీలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, ఎందులోకి తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా 10 నిమిషాల్లో మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.